నమస్తే అందరికీ శ్రీమాత్రే నమః. ఈరోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన కళాకారు గురించి చెప్పబోతున్నానండి. ఆయన ఎవ్వరు? ఆయన చరిత్ర ఏంటి? ఆయన ఈ కళాకారుడికంట సాక్షాత్ లక్ష్మీ అనుగ్రహం కలిగింది, అన్నపూర్ణమ్మ అనుగ్రహం కలిగింది, అలాగే పరమేశ్వరుని అనుగ్రహం కలిగింది. ఇలా ఆయన ఇంట్లోని అమ్మవారు తాండవం చేస్తున్న రోజులు కూడా ఉన్నాయన్నమాటండి. ఇంత గొప్ప అద్భుతమైన కళాకారుడు ఎవరు? అసలు ఆయనను తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కంప్లీట్‌గా చూడడానికి ప్రయత్నించండి. మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే క్లారిటీగా మీకు అర్థమవుతుందన్నమాట. ఎవరి గురించి చెప్తున్నా అంటే మనకి ఎప్పుడు కూడా మనం సంగీత విద్యలో ముగ్గురిని ఎక్కువగా కొలుచుకుంటూ ఉంటాం. వాళ్ళు మనకి ముత్తుస్వామి దీక్షితులు, త్యాగరాజు, అలాగే శ్యామశాస్త్రి గారనమాట. సో, ఇలా ముగ్గురిని కూడా మనం కొలుచుకుంటూ ఉంటామండి. సో, ఇందులో మనం ముత్తుస్వామి దీక్షితులు ఇలా మనం మాట్లాడుకోబోతున్నామన్నమాట. ఈయన మనకి సంగీత కళలో అద్భుతమైన నిపుణులనమాట అండి. ఒకానొక సందర్భంలో ఏమైందంటే మనకి ఈ ముత్తుస్వామి దీక్షితులకి తన గురువుగారితో శిష్యరికం చేస్తూ కాశీలో కొంతకాలం గడిపారనమాట. ఆ గురువుగారు అనుగ్రహం వల్ల కాశీ గంగమ్మ వల్ల ఈయనకి చేతిలో ఒక వీణ దొరికిందనమాట అండి. ఆ వీణని పట్టుకొని ఇంక అప్పటినుంచి ఆయన ఈ యొక్క సంగీత కళలోకి దూసుకుపోతూ వెళ్తున్నారనమాట అండి. ఈయన ఎన్నో శ్లోకాలు చేయడం స్టార్ట్ చేశారు. సుబ్రహ్మణ్య స్వామి మీద తిరుత్తణియూరులో శ్లోకాలు చేయడం చేశారు. ఆ తర్వాత ఇంకా అన్నపూర్ణమ్మ వారి మీద శ్లోకం చేశారు. అండ్ పరమేశ్వరుడి మీద శ్లోకం చేశారు. అండ్ ఈ లక్ష్మీ అమ్మవారి మీద స్తోత్రం చేశారు. ఇలా ఎన్నో స్తోత్రాలతో ఆయన మనందరికీ కూడా అద్భుతమైన అనుగ్రహాన్ని అందిస్తూ వచ్చారనమాట అండి. అసలు ఆ శ్లోకాన్ని ఎప్పుడెప్పుడు ఏ సమయంలో చేశారని కూడా మనకి ఇవాళ చెప్తారనమాట. తిరుత్తణియూరులో అంట ఈయన కాశీ అంతా గురువారి శుశ్రూష అంతా అయిపోయిన తర్వాత ఆయన దేహం చాలించిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్తే ఈ లోపుగా ఆయన తిరుత్తణియూరు వెళ్ళారనమాట. తిరుత్తణియూరులో సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగిందనమాట అండి ఈయనకి. ఎలా కలిగిందంటే ఈయన ఒక చెట్టు కింద కూర్చొని కీర్తన వాయించుకుంటూ ఉంటే సుబ్రహ్మణ్య స్వామి ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి పట్టికి వాళ్ళ నోట్లో పెట్టేసి వెళ్ళిపోయారనమాట. సో, ఆ రోజు వీనికి సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగిందనమాట అండి. అప్పటినుంచి ఆయన కెరియర్‌లో కింద డౌన్‌ఫాల్ అనేది కనిపించలేదనమాట. ఆ తర్వాత ఏమైందంటే కొంతకాలానికి మళ్ళీ ఆయన వాళ్ళ ఇంటికి వెళ్లి తనొక గృహస్థాశ్ర ధర్మాన్ని అనుసంధానం చేస్తూ ఉంటుండే ఒకానొక సందర్భంలో ఏమైందంటే మనకి ఈయన దేవాలయంకి వెళ్తుంటే, ఆ దేవాలయంలో పూజారి గారంటారు, "గుడి సమయం అయిపోయింది. తలుపు మూసేస్తున్నాం" అని చెప్పేసి అనంటే, ఈయన అప్పుడు ఆ గుడి మధ్యలో కూర్చొని అక్షయలింగం విభో అని చెప్పేసి పరమేశ్వరుడి మీద కీర్తన చేశారనమాట. ఆ కీర్తనకి ఆ తలుపులన్నీ కూడా పటాపంచలు అలా పగిలిపోయినట్టుగా తలుపులన్నీ కూడా పగిలిపోయి స్వామివారి దర్శనం కలిగిందనమాట అండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నారనమాట అండి. సో, ఇలా మనకి పరమేశ్వరుని అనుగ్రహం కలిగింది. సుబ్రహ్మణ్య అనుగ్రహం కలిగింది. ఆ తర్వాత కొంత సమయానికి ఏమైందంటే మనకి ఇంకా ఈయన శిష్యులందరికి కూడా అన్నం పెట్టాలని అనుకున్నారనమాట. అన్నం పెట్టడానికి ఆయన దగ్గర వసతులు కూడా ఏం లేవనమాట అండి. గురువుని గారేమో ఈయనకి చెప్తారనమాట. ముందు సమీక్షకులకు చెప్తారు. "ఏవండీ ఇంట్లో ఏమీ లేవండి. పిల్లలకి ఆకలి అలమటించిపోతున్న పిల్లలకి ఎలాగైనా అన్నం పెట్టాలి" అనంటే అప్పుడు ఈయనేం చేశారంటే నాకు ఎవరెవరో వచ్చి మీకు అన్నం ఇవిస్తా అని చెప్తున్నారనమాట. కానీ అవి ఏం తీసుకోకుండా ఈయన నా గొంతు ఎవరైతే ఇచ్చాడో ఆయన వారి దగ్గరికే వెళ్లి స్తోత్రం చేస్తా అని చెప్పేసి త్యాగరాజు దగ్గరికి వెళ్లి త్యాగరాజు గారి దగ్గర ఎంతో అద్భుతమైన రామ శ్లోకాలు, త్యాగరాజు మీద శ్లోకాలు చేశారనమాట. ఆ శ్లోకాల ప్రభావం చేత ఎక్కడి నుంచో ఒక పెద్ద వ్యాన్ వచ్చిందనమాటండి. ఆ వ్యాన్‌లో అంతా కూడా ఫుడ్ అనమాట. మేము పెళ్ళికి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నామండి. పెళ్లి మధ్యలో ఆగిపోయింది. సో, ఇవన్నీ కూడా తీసుకోండి అని చెప్పేసి ఒక ఆహార పదార్థాలన్నీ కూడా ఒక సంవత్సరం సరిపోయే ఆహార పదార్థాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే అలా ఆయన శ్లోకాలతో, ఆయన స్తోత్రాలతో ఎంతోమంది దేవీ దేవతల్ని ఆకట్టుకున్న గొప్ప మహనీయుడు మనకి ముత్తుస్వామి దీక్షితుల వారనమాట అండి. ఇలా ఆయనకి కాలం గడుస్తున్న సమయంలో ఇంకా ఆయన ఆహ్, ఒక శరభోజి మహారాజుకి ఒక సందర్భం శరభోజి మహారాజుతో స్నేహం ఏర్పడిందనమాట అండి. ఆ శరభోజి మహారాజుకి ముత్తుస్వామి దీక్షితులంటే ఎంతగానో ప్రాణం అనమాట. ఆయన ఎప్పుడు అడుగుతూ ఉండేవారు. "ఒక్కసారి నువ్వు నా ఒక రాజ్యంలోకొచ్చి నా రాజ్యంలోనే నువ్వు సంగీత కళాకారుడి కింద ఉండిపో" అని చెప్పేసి అడిగితే ముత్తుస్వామి దీక్షితులు ఎప్పటికి ఒప్పుకోలేదనమాట. ఎందుకంటే ఆయన కళ అనేది దేవతలు కీర్తన చేయడానికే గానీ, ఎలాంటి రాజుల్ని వాళ్ళని కీర్తన చేయడానికి ఆయన కళ ఉపయోగించారనమాట. ఇదే మనకి అన్నమయ్యలో కూడా కనిపిస్తుంది. మనకి అన్నమయ్యని కూడా ఆ ఊరు రాజు మనకి అడుగుతారు కదండీ! స్తోత్రం చేయమని అడుగుతారు కదా! మనకి జగడచనుల జాతర. ఆ సీన్ అప్పుడు మనకు తెలుస్తుందన్నమాట ఇది. అన్నమయ్యని స్తోత్రం చేయమంటే నేను చెయ్యను. నేను ఓన్లీ వెంకటేశ్వర స్వామికి స్తోత్రం చేస్తాను తప్ప, వేరే వాళ్ళు ఎవ్వరికీ స్తోత్రం చేయని చెప్పి మొహం మీద చెప్తారన్నమాట. అదే విధంగా ముత్తుస్వామి దీక్షితులు కూడా చెప్పారు శరభోజి మహారాజుకి. నేను మీ మీద స్తోత్రం చేయను. నేను దేవతలను తప్ప ఎవరిని కీర్తించబడను అని చెప్పి చెప్తారన్నమాట. దానికి శరభోజి మహారాజు కూడా అంగీకరిస్తారు. ఒక సందర్భంలో ముత్తుస్వామి దీక్షితులు వాళ్ళ భార్యకి ఏమనిపిస్తుందంటే
శరభోజి మహారాజుతో మీరు స్నేహం చేయొచ్చు కదండీ! స్నేహం చేస్తే మనకి బంగారు ఆభరణాలన్నీ వస్తాయి. నీ ఒళ్ళంతా బంగారం వేసుకొని తిరగొచ్చు అని ముత్తుస్వామి దీక్షితులకి వాళ్ళ భార్య అడుగుతుందనమాట. అది ముత్తుస్వామి దీక్షితులు అనుకుంటూ ఉంటారు. అమ్మాయి ఏంటమ్మా నా భార్య ఇలా అడుగుతుంది. నిన్ను కీర్తించిన నా నోటితో నేను వేరే వాళ్ళని కీర్తించాలా? నా వల్ల కాదు అనేసి ఆయన అమ్మవారు తలుచుకొని పడుకుంటారనమాట. ఆ రోజు నైట్ ఏమవుతుందంటే ముత్తుస్వామి దీక్షితులు వాళ్ళ భార్య కల్లోకి సర్వాంగ శోభితుడైన లక్ష్మీదేవి కల్లో కనిపించి ఏసే పిచ్చిదానా నువ్వు నీ భర్తని వెళ్లి స్తోత్రం చేయమని అడుగుతున్నావా? రాజుని స్తోత్రం చేయమని అడుగుతున్నావా? నేనే నీ భర్త రూపంలో నీ దగ్గర ఉండగా నీకు వేరే బంగారు ఐశ్వర్యాలు ఎందుకని చెప్పేసి ఆ అమ్మవారి కల్లోకి చెప్తుందనమాట. ఎందుకంటే లక్ష్మీదేవి సాక్షాత్తు ఈ యొక్క ముత్తుస్వామి దీక్షితుల రూపంలో ఆమె కల్లో కనిపిస్తుందనమాట అండి. అప్పుడు వెంటనే ఆమె నిద్దట్లో లేచి కళ్ళు చెమర్చుకుని చూసేసరికి నాకు ఇంత అద్భుతమైన ఐశ్వర్యం కలిగిందా అని చెప్పేసి ఆ భర్త పాదాలు నమస్కారం చేసుకుంటుందనమాట అండి. ఇలా ఆయన కాలమంతా గడిచిన సమయానికి ఆయన ఒక లైఫ్ లాస్ట్‌లో ఏమవుతుందంటే మనకి ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి ప్రాణం పడిపోతుందనమాట. పడిపోతున్న సందర్భంలో ఎక్కడి నుంచో ఒక అడవిలోంచి ఒక గొప్ప గున్న ఏనుగు వచ్చేసి ఊర్లో వచ్చేసి హీంకారం చేస్తుందనమాట. ఇక ఏనుగు ఎప్పుడైతే హీంకారం చేస్తుందో మనకి అప్పుడొక సంకేతం అనమాట. ఆ ఊరు రాజుకి కానీ లేకపోతే ఆ ఊర్లో ఉన్న పండితులు ఎవరికైనా కూడా మనకి ప్రాణగండం అని చెప్పేసి పురాణ ప్రకారంగా తెలుస్తుందనమాట అండి. ఎప్పుడైతే ఆ ఏనుగు హీంకారం చేస్తూ వస్తుందో ఆ ఊరు రాజు అందరూ పరిగెట్టుకుంటూ ముత్తుస్వామి దీక్షితుల దగ్గరికి వస్తారనమాట. ఏంటండి రాజుగారు ఏనుగు హీంకారం చేస్తుంది అంటే అప్పుడు ఈయనకి అర్థమవుతుంది. అంటే నా ప్రాణమే పడిపోతుందని చెప్పేసి ఈయనకి అర్థమవుతుందనమాట. ఆ ప్రాణం పడిపోతున్నప్పుడు ఏం చేస్తారు అంటే మనకి అన్నపూర్ణ అమ్మవారు స్తోత్రం చేస్తారనమాట. అన్నపూర్ణే సన్నిధే క్రియం దేహి అని చెప్పేసి అన్నపూర్ణమ్మ స్తోత్రం చేస్తే అన్నపూర్ణమ్మ ఈయన ఇలా కూర్చొని ఈయన పూజ చేస్తుంటే ఎదురుగుండా అన్నపూర్ణమ్మ ప్రత్యక్షమవుతుంది కనిపిస్తుందనమాట అండి. అంటే ఈయన మందిరంలో అలా విగ్రహ రూపంలో అన్నపూర్ణమ్మ కనిపిస్తుందనమాట. ఆఖరిసారిగా అన్నపూర్ణమ్మ స్తోత్రం చేసి ఆయన పడిపోతారనమాట అండి. ఇక లక్ష్మీదేవి స్తోత్రం చేసిన స్తోత్రం కూడా ఉందనమాట. ఎప్పుడైతే ఆయన భార్య అడుగుతుంది కదా! బంగారు ఆభరణం గురించి అడుగుతుంది కదా! ఆ రోజు నైట్ ఈయన లక్ష్మీ అమ్మవారి మీద హిరణ్మయీ లక్ష్మి అని చెప్పేసి ఒక స్తోత్రం చేస్తారనమాట అండి. ఆ హిరణ్మయీ లక్ష్మి స్తోత్రం చేసినప్పుడు అమ్మవారు ఆ స్తోత్రానికి మెచ్చి వాళ్ళ భార్య కల్లో కనిపిస్తుందనమాట అండి. ఈ విధంగా ఆయనకి ఎంతోమంది దేవతల అనుభూతులు, ఎంతోమంది దేవతల యొక్క అనుసంధానం ఆయన ఇళ్లలో కలిగిందనమాట అండి. ఇదే కాకుండా ఎంతోమంది దేవతల్ని ఆయన తన స్తోత్రంతోనే వశపరుచుకున్నారని చెప్పొచ్చు. ఎవరైనా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో పూజ చేసుకుంటుంటారు. కొంతమంది ఆహ్, పూజలు ఎలా ఉంటాయంటే మొత్తం విధి ప్రకారంగా పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది అలంకరణ చేస్తూ ఉంటారు. కొంతమంది డిఫరెంట్ సాంబ్రాణి పొగలు, స్మెల్స్‌తో, ధూపంతో అలా పూజ చేస్తూ ఉంటారు. కొంతమంది పువ్వులతో పూజ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పూజ అంటే ఇష్టం. ఏదైనా కూడా మనం పూజ కిందే భావించాలి. ఒక పాట పాడినా, ఒక డాన్స్ చేసినా, లేకపోతే స్తోత్రం చెప్పిన, ఒక మంత్రం చదివినా, లేకపోతే ఒక పువ్వు పెట్టినా, ఏదైనా కూడా పూజ కింద భావించాలనమాట. ఈ ముత్తుస్వామి దీక్షితుల పూజ అంతా ఎలా ఉంటుందంటే, ఆయన నోట్లో వచ్చే శ్లోకాలే ఆయన పూజ అనమాట. ఇలాగా ఆయన ఎంతోమంది దేవతల్ని స్తోత్రం చేసి, ఎంతోమంది దేవతల్ని ముక్తిని ఆహ్, వ వాళ్ళ వాళ్ళ ద్వారా ముక్తిని పొందిన వాళ్ళు మనకి ముత్తుస్వామి దీక్షితులనమాట అండి. ఇక్కడ ఇంకొక చమత్కార విషయం ఏంటంటే మనకి ఆఖరిసారిగా ఆయన స్తోత్రం చేసింది అన్నపూర్ణమ్మవారిననమాట. అన్నపూర్ణమ్మవారిని స్తోత్రం చేసిన తర్వాత ఆయనలా అన్నపూర్ణమ్మని చూస్తూనే అన్నపూర్ణమ్మ ఒడిలోనే ఆయన తన దేహాన్ని వదిలేసారనమాట అండి. ఇంత గొప్ప అదృష్టము, ఇంత గొప్ప అనుగ్రహం మనకి ఎలాంటి వాళ్ళకి కూడా దక్కదనమాట. ఇలాంటి గొప్ప గొప్ప మహానుభావుల చరిత్ర మనం తలుచుకుంటూ ఉంటే, ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ అమ్మవారి హిరణ్యమయి లక్ష్మి స్తోత్రం మన ఇంట్లో కూడా మనం చేస్తూ ఉంటే, అన్నపూర్ణే సదా సన్నిధి క్రియం దేహి అనే స్తోత్రం. ఈ 2 స్తోత్రాలు గనుక మనకి ఇవి మన యూట్యూబ్‌లో కనిపిస్తూ ఉంటాయండి. హిరణ్యమయి లక్ష్మి అని ఒకటే కూడా మనకు కనిపిస్తుంటాయి. సూర్యగాయత్రి పాడిన పాటలు, ఎంతోమంది పాడిన పాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే అన్నపూర్ణమ్మ స్తోత్రం కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. నాకు దొరికితే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇక్కడ చెక్ చేసుకోండి. చాలా బాగుంటుంది స్తోత్రాలు. 2 స్తోత్రాలు కూడా 2 పాటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిని ఆర్తితో కనుక మనం కూడా పాడుతూ ఉంటే ఏమో చెప్పలేం. అమ్మవారి అనుగ్రహం మనకు కూడా కలగచ్చేమో కదండీ! సో, ఈ శ్రావణ మాసంలో చక్కగా లక్ష్మీ అమ్మవారికి ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్క పాటతో హారతి ఇచ్చుకుందామండి. సో, ఫస్ట్ శుక్రవారం అమ్మవారికి హిరణ్యమయి లక్ష్మి పాటతో హారతి ఇవ్వడానికి ప్రయత్నించండి. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది పాట కూడా. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. పాటైతే చాలా బాగుంటుందండి. సో, నేను గ్యారంటీ దానికి. నేను చాలా సార్లు విన్నాను. ఆ పాట నా నోటికి కూడా వచ్చు. సో, మీకు హిరణ్యమయి లక్ష్మి పాట మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, చెక్ చేసుకోండి. సో, ఈ విధంగా మన ముత్తుస్వామి దీక్షితుల వల్ల మనకి ఎంతో గొప్ప గొప్ప పాటలు, గొప్ప గొప్ప కవిత్వాలు మనకి వచ్చాయన్నమాట అండి. సో, అలాంటి గొప్ప మహానుభావులందరూ కూడా మనం తలుచుకుంటూ, ఈ వీడియోస్‌ని వాళ్ళకి అంకితం చేస్తూ, మన వీడియోకి ఈ ముత్తుస్వామి దీక్షితుల వారికి ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుంటూ,
ఈ వీడియో ముఖంగా ఆయనకి ఎంతగా తెలుపుకుంటున్నాం, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. సో మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కలుసుకుంటాను. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరూ మనం కూడా ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.